డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం థాయిలాండ్ కంబోడియా మధ్య మళ్ళీ యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక దీని కారణంగా భారీగా రెండు దేశాల మధ్య ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది సామాన్యులు అలాగే అక్కడ ఉన్న సైనికులు మరణించడం జరిగింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మనం స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం ఎంత భీకర యుద్ధం కొనసాగుతుందో, దాడులకు ప్రతి దాడులు ఏ విధంగా ఇరు దేశాలు చేసుకుంటున్నాయో కూడా చూస్తున్నాం. థాయిలాండ్ కంబోడియా మధ్య ఇంతకు ముందే ట్రంప్ ఆధ్వర్యంలో శాంతి ఒప్పందాలు కూడా కొనసాగినాయి. మళ్ళీ ఇప్పుడు రెండు దేశాలు ఈ విధంగా కాలు రువ్వుకుంటూ కూడా ఏదైతే దాడులకు తెగబడుతున్నాయో చూస్తున్నాం. మనం డ్రోన్ సహాయంతో అలాగే అక్కడున్న జెట్స్ సహాయంతో కూడా భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు ఇరు దేశాలకి సంబంధించిన సైన్య పౌరులని చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య భారీగా ప్రాణ నష్టం జరిగింది. సామాన్య పౌరులనే టార్గెట్ చేస్తూ కూడా ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ భీకర యుద్ధానికి పులి స్టాప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఒక విధంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జరుగుతున్న యుద్ధానికి సంబంధించి మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే ఆస్తి నష్టం జరుగుతుందని, బోర్డర్ కి భారీగా సైనికుల తరలింపు అనేది కూడా జరుగుతుంది. ఇరు దేశాలు కూడా ఎవరు వెనక్కి తగ్గకుండా ఈ దాడికి ప్రయత్నిస్తున్నారు. కంబోడియా ఆయుధ డిపోలే టార్గెట్ గా థాయ్ వైమానిక దాడులు కొనసాగిస్తుంటే, థాయిలాండ్ కి సంబంధించిన పురాతన ఆలయాలన్నిటిని టార్గెట్ గా కంబోడియా దాడులు అనేది కొనసాగిస్తుంది. ఈ దాడుల్లో భాగంగా థాయిలాండ్ లో సంబంధించిన పురాతన ఆలయాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అని చెప్పి కూడా అక్కడున్న వారు ఆరోపిస్తున్నారు. ఇద్దరు అయితే వెనక్కి తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. అసలు యుద్ధానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. mùi họเลยกระบาเลยนะลูช่วยบองโอนเนินในกรดจูลูตั้งออกนี้ลูเนินดับเพลิงมาตัวยมดับเพลิงตรมนั้นดับเพลิงปอดเน้นตาหน้ารู้เต้แล้วยมเนินทางลูมวยบองโอนตั้งออกนี้เนินไอ้เกย์ละมานมาโดนหัดละมานทมอโดนนั้นดำน้ำบังเพลิง500 ปอนด์ 2 ลูกว่ะโอ้ยหลุมมันไม่ต้อง10 โคตรเลยเดือน30หายไปครึ่งลูกแล้วถ่ายไว้500 ปอนด์ 2 ลูกว่ะโอ้ยหลุมมันไม่ต้อง10 โคตรเลยเดือน30หายไปครึ่งลูกแล้วถ่ายไว้500 ปอนด์ 2 ลูกว่ะโอ้ยหลุมมันไม่ต้อง10 โคตรเลยเดือน30หายไปครึ่งลูกแล้วถ่ายไว้500 ปอนด์ 2 ลูกว่ะโอ้ยหลุมมันไม่ต้อง10 โคตรเลยเดือน30หายไปครึ่งลูกแล้วఇంతకు ముందు మనం చూసినాం ఇప్పటికే విజువల్స్ ఏ విధంగా యుద్ధం అనేది కొనసాగుతుందా. అండ్ ఇంతకు ముందే రెండు దేశాలు ట్రంప్ సమక్షంలో ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకున్నాయి. అది రెండు దేశాల శాంతి ఒప్పందాలు జరిగి వాటిపైన సంతకాలు చేసిన కొన్ని నెలలకే మళ్ళీ ఏ విధంగా భీకర దాడులకి తెరతీశాయని చెప్పుకోవచ్చు. రెండు దేశాల్లో ప్రధానంగా బోర్డర్స్ లో ఉంటున్న సామాన్యులు కానీ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడున్న సైన్యానికి సంబంధించిన ఆ సైనికులని చెప్పుకోవచ్చు, ఆ పౌరులని చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడులకు సంబంధించి మరి ట్రంప్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అంటే, శాంతి ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా ఇదే విధంగా మళ్ళీ యుద్ధం అనేది కొనసాగుతుంది. మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నష్టపోయేది అక్కడున్న సామాన్య ప్రజలు. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ కలుగ చేసుకుంటారు. ఒకవేళ కలుగ చేసుకుంటే ఆయన ఏం చెప్తారు, ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సింది. మరో పక్కన శాంతి ఒప్పందాలు చేసుకున్న తర్వాత కూడా ఇదే విధంగా యుద్ధం అనేది కొనసాగి ఇదే విధంగా దాడులు చేస్తే మరి ప్రపంచ దేశాలు ఏ విధంగా రియాక్ట్
అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు థాయిలాండ్ అలాగే కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధానికి కారణాలేంటి, ఎందుకు శాంతి ఒప్పందాలపైన సంతకం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధంగా కాలు రూకుంటున్నాయి, ఈ డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే శాంతి ఒప్పందం తర్వాత మళ్ళీ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అసలు ఇంతకు ముందు ఎందుకు యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది, ఒప్పందం తర్వాత మళ్ళీ ఎందుకు కాలు రూకుంటున్నారు, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రధానంగా థాయ్కి కంబోడియాకి మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు శివ? రత్న, థాయిలాండ్ కంబోడియా బోర్డర్ లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ యుద్ధం అనేది మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లుగానే తెలుస్తోంది. ఇక మృతి చెందిన సామాన్య పౌరులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు దేశాలు కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి. బోర్డర్ లో సైనికులు ఇటు కంబోడియా థాయిలాండ్ బోర్డర్ లో భారీగా మోహరించారు. సైనికులు రాకెట్ లాంచర్లతో, యుద్ధ విమానాలతో దాడులు చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు కూడా. అయితే ఆర్టిపోలెట్ టార్గెట్ గా కంబోడియా దాడులు చేసుకుంటే థాయిలాండ్ వైమానిక దాడులు ఇకపై చర్చలకు అవకాశమే లేదంటుంది ఈ థాయిలాండ్. ఇక థాయ్ దాడిలో తమ పురాతన ఆలయం ధ్వంసమైందంటూ కూడా కంబోడియా ఆరోపిస్తోంది. అటు ప్రజల్ని సరిహద్దుల నుంచి థాయిలాండ్ తరలించేస్తుంది. గతంలో ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. కానీ మళ్ళీ కొన్ని నెలలకే ఈ పరిస్థితి అనేది మొదటికి వచ్చింది. ఈ పరిస్థితి మొదటి రావడానికి కారణాలు ఏంటి అనే దానిపై ఇంకా అంతర్గత విభేదాలే ప్రధానంగా కారణమై ఉండొచ్చు అనేది అందరూ భావిస్తున్నారు. మరి ఈ సందర్భంలో ట్రంప్ మరొకసారి జోక్యం చేసుకుని ఇతర సమస్యకు పరిష్కారం చూపిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అంటే ఈ సరిహద్దు వివాదానికి ప్రధాన కారణం ఫ్రెంచ్ వలస పాలన కాలం నాటి 1907 మ్యాప్ ఆధారంగా సరిహద్దులను నిర్ణయించడంలో తేడాలు ఉన్నాయి అనేది థాయిలాండ్ కొన్ని ప్రాంతాలను, కంబోడియా మరికొన్ని ప్రాంతాలను తమగా ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారికి నచ్చిన ప్రాంతాలను ఈ ప్రాంతాలు మావి, ఆ ప్రాంతాలు మావి అనుకుంటూ కూడా ఈ రెండు కంబోడియా అలాగే థాయిలాండ్ రెండు కూడా విభజించుకుని వారు ఆక్రమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా తెలుస్తోంది. ఇక ఈ ప్రీహి విహార్ దేవాలయం, ఇది కంబోడియాలకు సంబంధించిన పురాతన దేవాలయం. ఇది ఈ చుట్టుపక్కల భూభాగంపై ఇరు దేశాల మధ్య నియంత్రణ వివాదం అనేది కొనసాగుతుంది. మరొక జాతీయవాద పోటీలు కూడా రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఈ పోటీలు సైనికత ఘర్షణలకు కూడా ప్రధాన కారణమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక జూలై 2025లో ఒక కంబోడియన్ సైనికుడి మరణం, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పులు, వైమానిక దాడులు ఈ ఉద్రిక్తతలను మరింతగా పెంచాయనేది కూడా ప్రధానంగా మనకి అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ సైనికుల మధ్య ఘర్షణ అనేది కొనసాగుతుంది. సరిహద్దుల కాల్పులు, వైమానిక దాడులు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. వీటిలో సైనికులు అలాగే పౌరులు కూడా భారీగా ప్రాణ నష్టాన్ని కోల్పోతూ, ఒక ప్రాణ నష్టం అనేది జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక ప్రజలందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాల నుండి వేలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అమెరికా, మలేషియా వంటి దేశాలు కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించాయి. కానీ ఇంకా ఈ ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. యూకే వంటి దేశాలు థాయిలాండ్ మరియు కంబోడియాలోని వివాదాస్పద ప్రాంతాలను ప్రయాణించవద్దని కూడా ఇక సలహాలు ఇచ్చాయి. ఆ దేశాలకు సంబంధించిన ప్రజలకు ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేశాయి. ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ అటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా వారికి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఇక ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో హై టెన్షన్ అంటే ఇక సైనిక అలాగే రాజకీయ ఉద్రిక్తతలకు ప్రధానంగా అక్కడ విభేదాలు అనేవి భారీగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఈ ఫ్రెంచ్ వలస పాలన కాలం నాటి మ్యాప్ ఆధారంగా అక్కడున్న భూభాగాలను ఒకరికొకరు ఆక్రమించుకోవడం వల్ల ఈ వివాదం అనేది మళ్ళీ చెలరేగినట్టు తెలుస్తుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించి వివాదం సద్దుమణిగేలా చర్చలు జరిపినప్పటికీ కూడా మళ్ళా ఈ వివాదం మళ్ళీ చెలరేగడంతో ఇరు దేశాల మధ్య బోర్డర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళా ట్రంప్ జోక్యం చేసుకుని పరిష్కార మార్గం చూపిస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.
ఎస్ ఇప్పటికే చూసుకుంటే అనేకమైన యుద్ధాలను మనం చూసాం. భారత్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన ఏ విధంగా అయితే యుద్ధం జరిగిందో ఆపరేషన్ సింధూర్ మనకు తెలిసిన విషయమే. ఇక అటువంటి ఒక యుద్ధం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ థాయ్ కాంబోడియాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రధాన కారణం 100 ఏళ్ల నాటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇరు దేశాలు యుద్ధానికి తెరతీశాయని చెప్పుకోవచ్చు. ఇక 100 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం ఈ రెండు దేశాలు కూడా ప్రస్తుతానికి కొట్టుకోవటం గమనార్హంగా మారింది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11వ శతాబ్దపు హిందూ దేవాలయం ఏదైతే ఉందో దానికోసం యుద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే చూసుకుంటే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత మళ్ళీ రెండు దేశాలు కూడా యుద్ధానికి దిగినాయి. రాకెట్లు F-16 జెట్లతో ఇరు దేశాలు పోరాడుతున్న దృశ్యాలనే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విజువల్స్ లో భాగంగా భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రజలు స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంకస్ లోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలని రక్షించుకోవడం కోసం ఏ విధంగా అయితే తప్పన పడుతున్నారో దానికి సంబంధించిన విజువల్స్ ని మనం థర్డ్ బాక్స్ లో చూపిస్తున్నాం. అలాగే ఏ విధంగా అయితే యుద్ధం జరుగుతుందో సైనికులు ఏ విధంగా అయితే యుద్ధంలో పాల్గొంటున్నారో ఇరు దేశాలకి సంబంధించిన సైనికులు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ థర్డ్ బాక్స్ లో అంటే మిడిల్ బాక్స్ లో సెకండ్ బాక్స్ లో చూసేది F-16 జెట్లతో ఏ విధంగా అయితే రాకెట్లను ఉపయోగించి దాడికి తెగబడుతున్నారో ఇరు దేశాలకి సంబంధించిన సైనికులు దానికి సంబంధించిన విజువల్స్ మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అయితే ప్రీహ్ విహార్ అనే శివాలయం కోసమే ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంది. ఈ దేవాలయం కోసమే ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయని ఇప్పుడే మా ప్రతినిధి శివ చెప్పిన విధంగా చూస్తున్నాం. అండ్ ఇందులో ప్రధానంగా ప్రజలు అక్కడున్న సైనికులే ప్రాణాలను కోల్పోతున్నారు. మరి ఇంతకు ముందు కలుగ చేసుకుని ట్రంప్ ఏ విధంగా అయితే శాంతి ఒప్పందం కుదిరించారో ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ జోక్యం చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే రెండు దేశాలతో మాట్లాడే అవకాశం ఉందా? ట్రంప్ జోక్యం చేసుకోకపోతే మరి యుద్ధం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ఇప్పటికే అనేక మందిని ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది ఇరు దేశాలకి సంబంధించి. ట్రంప్ కలుగ చేసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ట్రంప్ కలుగ చేసుకుని దీనికి సంబంధించి మళ్ళీ శాంతి ఒప్పందాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఈ డీటెయిల్స్ అన్ని మనకి త్వరలో తెలిసే అవకాశం ఉంది.สุดยอดโอ้แรงกว่าทุกลูกเมื่อกี้โอ้ควันเต็มหมดเลยต้องสิบหัวเลยยังสาสูหายไปครึ่งลูกแล้วถ่ายไว้อุ๊ย500 ปอนด์2 ลูกว่ะโอ้ยหลุมเฮ้ยโอ้โหยิงเลยสุดยอดโอ้แรงกว่าทุกลูกเมื่อกี้โอ้ควันเต็มหมดเลยผมมูดห่อเลยกระบะเลยนะ